శ్రీనివాస్ గారు ఒక్కొక్కటి ఉంది. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇంటి నుండి బయటకు వచ్చారు కదా, భార్య బిడ్డల్ని మిస్ అవుతున్నాను, లేకపోతే నేను చేస్తుందంతా తప్పు అని ఎప్పుడూ మీకు అనిపించలేదా? భార్య అనే వ్యక్తి దగ్గర ఎప్పుడూ నిచ్చెన పోరాటమే. మాకెప్పుడు సుఖం లేదు. నాతో ఉండాలని తను అనుకోవట్లేదు కాబట్టి నేను తనతో ఉండాలని అనుకోవాల్సిన దానిలో అర్థం లేదు. ఇకపోతే పిల్లల్ని ప్రాణప్రదంగా పెంచాం, చదివించాం, నా ధర్మం నేను నిర్వర్తించాను. ఇంకో పాపకు పెళ్ళి ఉంది, అది మేమిద్దరం కలిపి నిర్ణయం తీసుకున్నాం. ఆ పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని. దే ఆర్ ఆన్ ది ప్లాట్ఫామ్ నా. చెల్లిన రూపాయి అంటారు. ఇద్దరు పిల్లల్ని చెల్లిన రూపాయలని చేశాను. ఆ రూపాయి 1000 రూపాయలు అవచ్చు, 1 కోటి రూపాయలు అవచ్చు, ఎంతైనా అవచ్చు, చేసాం. నన్ను వాళ్ళు కోరుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ప్రేమ అన్నదే మనిషిని దగ్గర చేస్తుంది. నేను అనుకుంటే అయిపోదు. ఇంటికి తాళం వేసిన రోజు నేను అదే ఆలోచించాను. ఇంటికి తాళం వేసి 10 రోజులు నాకు కనీసం అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు నేను ఇంటికి తలుపులు విరగొట్టుకుని వెళ్ళొచ్చు. ఇల్లు ఏం చేయాలి? ఎక్కడ కూర్చోమంటారు? ఆత్మాభిమానం చంపుకొని ఆ ఇంట్లో ఎలా ఉండమంటారు? అప్పుడు ఇంతకాలం 28 సంవత్సరాలు నేను వాళ్ళకి ఒక భర్తగా, ఒక తండ్రిగా చేసిన కృషి అంతా కూడా నేలపాలు చేసేసినారు. ఇంక నేను ఇల్లు ఏం చేయాలి? ఇంటికి ఇంక నాకు ఎందుకు బాధ ఉంటుంది? గుడ్డమే చేసుకునే చెప్తాను. పిల్లల మీద ఎందుకు ఉంటుంది? మరి వాళ్ళైనా ఆలోచించారా నా గురించి? అమ్మ ఒకటే నాన్న ఒకటే అనుకోవాలి. ఆలోచించారా? కాదు, ఒక భార్యని అనే వర్డ్ ఏదైతే ఉందో బూతు, భార్య పిల్లల్ని అలా అందరి ముందు, మీడియా ముందు అలా అనడం కరెక్టా? ఎవరన్నారు? మీరు వాడారు కదా ఎప్పుడు? అప్పుడే ఆ గొడవలు అవుతున్నప్పుడు, ఏదో కన్స్ట్రక్షన్. అదే రాంగ్ పోర్ట్రేట్ చేశారు. నేను పలాసలో ఉన్నాను. పలాస నుంచి ఇంటికి వచ్చి నాకు తెలిసింది ఏంటంటే ఇంటి మీదకి దాడి చేశారని. ఇంకా టెక్కలు వచ్చేలోపు 27 కిలోమీటర్లు టెక్కలు వచ్చేలోపే ఇంటి దగ్గరకు వచ్చి బ్లేడ్లు, అవి టాటా డోర్స్, స్టీల్ డోర్స్, వాటిని పవర్ బ్లేడ్స్ పెట్టి కట్ చేసేసి ఇంటి మెయిన్ డోర్ కూడా కట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ నేను ఆ ప్లేస్లో అప్పుడే వెళ్ళాను. నా కొడకల్లారా, నా ఇంటిని ఎవడో వెధవులు వచ్చి కట్ చేస్తుంటే, ఇప్పుడు మీ ఇంటి మీద నేను ఒక రాయిసిరాను అనుకోండి, ఫస్ట్ మీకు కోపం వస్తుంది. కోపం వచ్చి నా మీద రియాక్ట్ అవుతారు. తర్వాత మిగతా విషయాలు చూస్తాం. ఆ రియాక్షన్లో భాగంగానే నేను వెంటనే అన్నాను అని ఒక కర్ర తీశాను. కర్ర తీసి ఆ కోపంతో ఉద్రేకం అయిపోయాను. నా గేట్ కొట్టేసినారు, ఇంక మెయిన్ డోర్ కట్ చేస్తున్నప్పుడు ఆ ఊగిపోయి ఆ కోపంతో నేను కర్ర తీసి ఇంకా ముందుకు పోతున్నప్పటికీ పిల్లలు, వైఫ్ వెంటనే నేలకేసి కొట్టాను. వీడియో మీరు అబ్జర్వ్ చేయండి. అది నేలకేసి కొట్టి 30 రోజుల పాటు లోపల మేడ మీదే ఉన్నాను. మళ్ళీ బయటకు రాలా. 30 days. ఎందుకు నేలకేసి కొట్టాలి? ఆ వీడియోలో నేను ఆ ఎల్లని పదం వాడింది ఆ ఇంటి మీద కట్ చేయడానికి వచ్చే వాళ్ళ మీద, వీళ్ళ మీద కాదు. కానీ వాళ్ళ మీదకి నేను వెళ్తుంటే వీళ్ళు ఎదురుగా వచ్చినప్పుడు నేలకేసి కొట్టాను. నేలకేసి కొట్టింది కూడా మీరు చూడండి ఆ వీడియోలో. ఎందుకు నేలకేసి కొట్టాలి? పైకి తీసింది, పైకి తీసిన కర్ర ఎవరికైనా తగలాలి, ఏదో జరగాలి. తగలలేదే, నేలకెందుకు కొట్టాను? దాని అర్థం వాళ్ళు ఎదురుగా వచ్చారు కాబట్టి. వీళ్ళు మళ్ళీ ఎదురుగా వస్తున్నారు, నేలకేసి కొట్టేశాను. ఆ బాధ, వాళ్ళ మీద ఉండే ప్రేమాభిమానాలతోనే నేలకు కొట్టాను. లేకపోతే కర్ర పైకి లేచి ఉండేది. 4 రోజులు నరకమే అనిపించాను ఇంట్లో. రోజుకి 2 ఇడ్లీలు తిని బతికిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరు చూస్తారు? ఇంటి దగ్గర ఇళ్ళే సరెండర్ చేసి అచ్చెన్నాయుడు సహాయంతో చుట్టూ పోలీసులు ఉండి ఓడిపోయానని నాకు చేసిన హింసకు ఇవన్నీ అవసరమా అండి? ఆ రోజు ఎక్కడి నుంచి పోవాలి, ఎక్కడున్నా పర్వాలేదు, లుంగీ షర్ట్ గాడు ఇన్ని విమర్శించిన ఆమె ఆఖరిలో ఒక మాట మార్చింది, ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని. మరి ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు ఇప్పుడు 4 నెలలు అవుతుంది, నేను ఎక్కడున్నాను చూస్తున్నాను. మరి ఇప్పుడు ప్రాణానికి ప్రమాదం లేదా? ఇంటికి తాళం వేసావు కదా, తాళం వేసి ఈ రోజుకి సుమారు 2 ఏళ్ళు పైన అయిపోయింది కదా, ఇప్పుడు నా ప్రాణానికి ప్రమాదం లేదా? ఈ సడన్గా వచ్చిన వాక్కులే. మరి అంతకుముందు టెక్కల నుంచే పోవాలన్నావు, ఉండకూడదన్నావు. అసలు పరిష్కార మార్గం ఇదా? భార్యాభర్తల మధ్య జరిగే గొడవకి పరిష్కార మార్గం ఇదా? 4 గోళ్ల మీద చర్చించుకోవాలి, లేదా పెద్ద మనుషులకు చెప్పాలి, పరిష్కరించుకోవాలి, లేదా కోర్టుకు పోవాలి. మీడియా ఏంటి? ఇంటికి రావడానికి మీడియా ఎందుకు? కార్యకర్తలు ఎందుకు? ప్రజలు ఎందుకు? అంటే రచ్చ చేయడానికి కదా, నన్ను అబాస్పాలు చేయడానికి కదా, నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కదా. అప్పుడు ఎలా కలుస్తారో చెప్పండి.
కానీ ఈ ఇష్యూ అప్పుడు ప్రేమాభిమానాలు ఎందుకు ఉంటాయో నాకు చెప్పండి ఒకసారి. ఈ మ్యాటర్ని మీరు ఏదో రాజకీయం చేసినట్టు ఇప్పుడు మాటల్లోనే అర్థమవుతుంది. అంటే అచ్చెన్నాయుడు గారు ఎందుకు వచ్చారు ఈ ఇష్యూ? మరి అచ్చెన్నాయుడు సహాయం లేకపోతే పోలీసులు వచ్చి అక్కడ ఆవిడకి ఎందుకంటే అంటే ఇంటికి ఒక ముందు lady- అలా కాదు శివ గారు, ఒక్క నిమిషం అండి. ఈ ఇంటికి రాకముందే ఏ ఇల్లు అయితే కట్టుకొని మా ఇద్దరం ఇంట్లో ఉంటున్నామో, ఈ ఇంటికి ముందు 1 year ముందే ఆవిడ డైవర్స్ కావాలని ఎదురు సెటిల్మెంట్ కోరుకుని ఎదురు సెటిల్మెంట్ అయిపోయింది. ఆమె డైవర్స్ కావాలని అడిగింది. శ్రీనివాస్ గారు పాపం పిల్ల కోసం ఆలోచించి డైవర్స్ వద్దు అది ఇది అని చెప్పినా సరే ఆమె ఏమీ వెనుకునే డైవర్స్ కావాలని 2023లో అడిగింది ఆమె. ఆగస్ట్ మేము 2024లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని మా ఇద్దరం కలిసి ఇంట్లో ఉంటున్నాం. అది ఆమెకు కూడా తెలుసు. ఆమెకు తెలిసే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోరింది. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కూడా చేసాం. ఎవ్రీ మంత్ డబ్బులు అడిగింది, అవి కూడా ఇచ్చాం. మొత్తం అన్ని చేసింది. సో ఎప్పుడు జరిగింది ఇది? 1 year ముందు జరిగితే 2024లో వచ్చి ఆమె ఇల్లు దగ్గరికి వచ్చి గొడవ చేయడం ఏంటి? సో ఇది కూటమి ప్రభుత్వం ఈ అచ్చెన్నాయుడు సపోర్ట్ కాదంటారా? మరి ముందు ఆమె డైవర్స్ కావాలని అడిగిన ఆమె ఇప్పుడు ఎందుకు వచ్చి ఇల్లు బ్రేక్ చేస్తుంది? మేము కట్టుకుని ఇల్లు ఆమెకి ఎందుకు కావాలి ఇప్పుడు? ఆ రాత్రి పోలీసులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు ఇంటి దగ్గరికి వచ్చారు. నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కదా, దేనికి వచ్చారు అసలు? ఇంకో విషయం నాకు హయ్యర్ అఫీషియల్ నాకు చెప్పాడు పోలీసులు, సార్ మీరు మొన్న కర్ర తీశారు, మీకు ఆ కర్ర తీసినందుకు 307 పెట్టమన్నారు సార్. 307 పెట్టి చేయమన్నారు. మేము ఎలా చేస్తాం? 307 పెట్టలేము. 307 పెట్టాలంటే వూండ్ ఉండాలి, గాయం లేదు. గాయం లేకుండా మేము 307 పెట్టలేమని చెప్పేసినాం. కానీ మీ మీద మళ్ళీ 307 పెట్టమని ప్రెజర్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ సెకండ్ టైం రిపీట్ అయితే 307 మీ మీద పెట్టక తప్పదు, మీరు జైలుకి వెళ్ళక తప్పదు. ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా? నాకు 307 పెట్టి లోపలికి పంపిస్తే ఎంటర్ అయిపోతారు ఇంట్లో. మరి ఆ పెద్ద అఫీషియల్ నాకు చెప్పాడు, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నది, పేరు చెప్పకూడదు, గవర్నమెంట్ అఫీషియల్. అంటే ఏ ధైర్యంతో చెప్పాడు? 307 పెట్టే ధైర్యం చెప్పమంది ఎవరు? ఆ పేరు కూడా చెప్పాడు, అచ్చెన్నాయుడు పెట్టమన్నాడు అని, చెప్పమన్నాడు అని. మరి అచ్చెన్నాయుడు ఇన్వాల్వ్మెంట్ నా మీద, భార్య టెక్కల నుంచి పంపిస్తుంది కాబట్టి సపోర్ట్ చేశాడు అచ్చెన్నాయుడు. 2023లో ఆమె డైవర్స్ అడిగింది. 24లో ఇంటికి వచ్చి గొడవ చేసింది. ఓకే, అదంతా ప్లాన్ గా చేసిన డ్రామా. ఆగస్ట్ 29 ఆగస్ట్ 23 29 మీరు ఇప్పుడు 24th గురించి మాట్లాడుతున్నారు. 24 ఆగస్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇదే ఆగస్ట్ 29 నాకు ఇంటి నుంచి వచ్చినటువంటి మెసేజ్, నెవర్ అండ్ ఎవర్ డేర్ టు స్పీక్ విత్ మీ, నెవర్ అండ్ ఎవర్ డేర్ టు మెన్షన్ మీ యాజ్ యువర్ వైఫ్ in any interview, because we both don't want to have relation anymore. You only mention my name and I am also not to mentioning you as my husband. I want divorce. అని ఫస్ట్ తానే. అది 2023. ఓకే, ఈ గొడవ 2024. 2022లోనే గొడవలు జరిగాయి. 2022 నుంచి మా ఇద్దరం కలిసే ఉన్నాం. షీ నో ఎవ్రీథింగ్. తను మీరు ఇద్దరు కలిసి ఉండండి, నాకు అనవసరం, నాకు టికెటే కావాలని చెప్పి కోరుకుందామె. అలాగని టికెట్ కూడా ఇచ్చేసారు శ్రీనివాస్ గారు. అయినా సరే ఆమె నిలబెట్టుకోలేకపోతే పార్టీ మళ్ళీ శ్రీనివాస్ గారు టికెట్ ఇచ్చింది. సో మా రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం, వాళ్ళ కర్మ చేసుకొని జగన్ చెప్పండి అని అంటే అనుకుంది కాబట్టి ఇవన్నీ జరిగాయి అంటున్నాను. లేకపోతే మా మధ్య ఇవన్నీ ఉండేవి కావు. చెప్తున్నా, ఆమె చేసిన దానికి ఇవన్నీ జరిగాయి. ఆమె ఏదో ఏడుస్తూ ఉంటే నమ్మేస్తున్నారు జనాలు. వాణి ఏదో నష్టపోయింది అనుకుంటే, వాణి షీఈస్ వెరీ వెరీ హ్యాపీ. నన్ను బయటకు పుష్ చేయడం వల్ల షీఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అది చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీకు ఇప్పుడు వెళ్తారు కదా మీ ఊరు, మీ ఇల్లు కట్టుకున్న ఇంటిదే ఉంటాం. మేము కట్టుకున్న ఇంట్లో ఉంటాం. మీరు కట్టుకున్న ఇంట్లోనే ఉంటున్నాము. హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఏ నష్టం సార్? వాళ్ళకి ఏముంది? వాళ్ళకి నష్టమే ఉంది. దేనికి లోటు ఉంది? వాళ్ళకి నష్టం ఉంటుంది. అన్ని సెటిల్డ్ కదా. నాకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నా బండి ఎలా నడపాలి, ఇప్పుడు ఆ పాపకని రెండో పాపకని పెళ్లికి సంబంధించి, ఇప్పుడు నా నష్టపోయిన ఈ 3 పిల్లలకు సంబంధించి ఈ వ్యాపారాలు, ఈ ఒత్తిళ్ళు ఇప్పుడు నాకున్నాయి తప్ప వాళ్ళకే ఉంది. తనకేముంది చెప్పండి? ఆ వద్దనుకుంటున్నాను, ఫ్రీగా ఉంది. డన్, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మీ రాజకీయం మీరు వదిలేసేయండి, మీ బిజినెస్ మ్యాన్ అని కానీ మీరు కూడా రాజకీయం వదిలేసి ఇప్పుడు మీరు 2022లో మీరిద్దరు ప్రేమికులుగా ఎలాగ ఉన్నారు అలానే ఇప్పుడు నా ముందు ఉండండి కాసేపు. ఇప్పుడు ఈ దేని గురించి మనం మాట్లాడట్లేదు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ February 14